మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శివరాత్రి ముందు రోజు నుండి మార్చి 1 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 16 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. ఈ అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ అంకురారోపణతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు ఆ రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతాయి. స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం, ఆ తదనంతరం బసవం ముద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరునాడు ఉదయం మహాశివరాత్రి పర్వదినాన్న 15వ తారీఖు నాడు స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహించిన పిదప సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి రాత్రి అంటే ఆదివారం రాత్రి తెల్లారితే సోమవారం 1:50 రాత్రి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మహా కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శ్రీ స్వామివారి 2026 బ్రహ్మోత్సవాలు 14/2/2026 నుంచి 1/3/2026 వరకు 16 రోజుల పాటు పురీక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కలగజేయాలని వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా భక్తుల కోసం చదువు పందిర్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్, అదేవిధంగా శానిటేషన్, పోలీస్ బందోబస్తు, హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.